రామాయణం ఉత్తరాఖండ 19 సర్గ. ఇక్కడ బుధుడు ఇలా మహారాజుతో అశ్వమేధ యాగాన్ని చేయించుట, పరమశివుని అనుగ్రహం వల్ల ఇల మహారాజు శాశ్వతంగా పురుష రూపాన్ని పొందుట గురించి చెప్పబడి ఉంది. తథోక్తవతి రామేతు తస్య జన్మ తదద్భుతం ఉవాచ లక్ష్మణో భూయో భరతశ్చ మహాయసః. రాముడు చెప్తున్న అతి అద్భుతమైన ఆ పురూరవుని జన్మ గురించి తెలిసిన తర్వాత సుప్రసిద్ధుడైన లక్ష్మణ భరతుడు కూడా ఆ రాముడితో మళ్ళీ ఇలా అంటున్నారు. వినాశ సోమపుత్రస్య సంవత్సరమధూషిత అకరోత్కిం నరశ్రేష్ఠ తత్తం శంసితుమర్హసి. ఓ పురుషోత్తమ, ఇలాదేవి బుధుడితో కలిసి ఒక్క సంవత్సరం ఉన్న తర్వాత ఏం జరిగింది, ఆ విశేషాలు కూడా పూర్తిగా దయతో మాకు వివరించి చెప్పరా అని భరత లక్ష్మణులు రాముణ్ణి అడిగారు. తయోస్తద్వాక్యమాధుర్యం నిశమ్య పరిపృచ్ఛతోః రామః పునరువాచేమ ప్రజాపతి సుతే కదా. లక్ష్మణుడు భరతుడు ఇలా ఇద్దరూ కూడా మృదు మధురంగా రాముణ్ణిలా అడిగేసరికి ఇలా మహారాజు యొక్క కథను ఇంకా వాళ్ళకి చెప్పటం మొదలుపెట్టాడు రాముడు. పురుషత్వం గతి సూరే బుధః పరమ బుద్ధిమాన్ సంవత్తం పరమోధారం ఆజుహావ మహాయసః. ఇలా మహారాజు ఒక నెలలో పురుషుడుగా మారిన తర్వాత మహాయశస్వి చాలా ప్రజ్ఞాశాలి అయిన బుధుడు ఇలా ఉదార స్వభావం గల సంవర్త రాజర్షి అని పిలిచాడు. చవనం మృగపుత్రం చ మునిం చారిష్టనేమినం ప్రమోదనం మోదకరం తదా దుర్వాస సమ్మునిం. ఇంకను అతడు భృగి మహర్ష పుత్రుడైన చవనుణ్ణి, అరిష్టనేమి అనే మునిని, మరి ఒక ముని అయిన ప్రమోదనుణ్ణి, మోదకరుడు, దుర్వాస మహర్షిని మొదలైన వారినందరినీ కూడా పిలిపించాడు. ఏతాన్ సర్వాన్ సమానీయ వాక్యజ్ఞః తత్వదర్శినః ఉవాచ సర్వాన్ సుహృదో ధైర్యేన సుసమాహితాన్. వాళ్ళందరినీ పిలిచిన తర్వాత మాటల్లో చతురుడైన బుద్ధుడు, భవిష్యత్తుని దర్శింపగలిగినవాడు, సావధాన చిత్తుడు, తనకు మిత్రుడైన వాళ్ళందరిలో కూడా ధైర్యం వహిస్తూ ఇలా మాట్లాడాడు. అయం రాజా మహాబాహుః కర్దమస్య ఇలః సూతః జానీతైనం యథా భూతం శ్రేయస్య విధీయతాం. ఓ మహాబాహువు అయిన ఇతడు ఇల మహారాజు కర్దమ ప్రజాపతి యొక్క కొడుకు. ఇతని యొక్క పూర్వ వృత్తాంతం అంతా కూడా మీ అందరికీ కూడా తెలుసు అన్నారు. తేషాం సంవదతామేవ తమాశ్రమముపాగతం కర్దమస్తు మహాతేజ ద్విజైః సహ మహాత్మభిః. ఆయనకు శ్రేయస్సుని కూర్చేలాగా ఉపాయాలు మీరే చెప్పండి. వారిట్లా మాట్లాడుకుంటూ ఉన్నారు ఒకరితో ఒకరు. పులస్త్యశ్చ క్రతుశ్చైవ వషట్కారస్తథైవ చ ఓంకారశ్చ మహాతేజః తమాశ్రమముపాగమత్. చాలా తేజస్వి అయిన కర్దమ ప్రజాపతి మహాత్ములైన బ్రాహ్మణోత్తములతో కూడి ఆ ఆశ్రమానికి వచ్చాడు. తర్వాత పులస్త్యుడు, క్రతువు, వషట్కారుడు, మిగిలిన తేజస్వి అయిన ఓంకారుడు ఆ ఆశ్రమానికి విచ్చేశారు. తే సర్వే హృష్టమానసః పరస్పర సమాగమే హితేషినో వాక్లిపతేః హృద్వాక్యాన్యథా బ్రువన్ కర్దమస్త్వబ్రవీద్వాక్యం సుతార్థం పరమం హితం ద్విజాః శృణుతత్ మద్వాక్యం యత్శ్రేయః పార్థివస్య హి. వారందరూ కూడా చాలా కాలం ఒకరితో ఒకరు కలుసుకోవటం వల్ల ఎంతో సంతోషంగా అందరినీ కలుసుకున్నారు. తర్వాత వారు బాహ్లిక దేశాధిపతి అయిన ఇల మహారాజుకి హితం కోరుకుంటూ వారికి వారు వేరువేరుగా ఇలా పలకటం మొదలుపెట్టారు. వారిలో ముందుగా కర్దమ ప్రజాపతికి తన కుమారుని పరమహితం కోరుకుంటూ ఇలా వచించాడు.
బ్రాహ్మణోత్తములారా, ఇలా మహారాజు యొక్క శ్రేయస్సుని కోరుకుంటూ నేను చెప్పే ఈ వచనాలు మీరు వినండి అని. నా అన్యం పశ్యామి పాశిజ్యం అంతరా వృషభధ్వజం, నా అశ్వమేధాత్ పరో యజ్ఞః ప్రియశ్చైవ మహాత్మనః, అస్మాద్యజామహే సర్వే పార్థివార్తే దురాసదం. ఓ విప్రోత్తములారా, ఇతని మేలు కోరుకోవటం వల్ల ఆ వృషభధ్వజుడైన పరమశివుణ్ణి ఆరాధించుట తప్ప వేరే మార్గం ఏమీ లేదు. ఇంకా కర్తమేనైవ ముక్తాస్తు సర్వ ఏవ ద్విజర్షభాః, రోచయంతి స్మార్తం యజ్ఞం హృద్యస్య ఆరాధనం ప్రతి. ఆ పరమేశ్వరుడికి ప్రియమైన అశ్వమేధ యాగానికి మించిన యజ్ఞం లేదు కాబట్టి అందువల్ల రాజు మేలు కోసం మనం అందరం కూడా ఈ అనన్య సాధ్యమైన ఆ యాగాన్నే నిర్వహిద్దాము అన్నాడు. సంవర్తస్యాతు రాజర్షిః శిష్యః పురూరంజయః, మరుత్తా ఇతి విఖ్యాతః తం యజ్ఞం సముపాహరత్. అక్కడున్న బ్రాహ్మణోత్తములందరూ కూడా కర్దమ ప్రజాపతి యొక్క మాటలు విన్న తర్వాత శివుణ్ణి ఆరాధించటానికి, అశ్వమేధ యాగాన్ని ఆచరించటానికి అందరూ కూడా ఇష్టపడ్డారు. తతో యజ్ఞో మహాన్ ఆసీత్ బుధాశ్రమ సమీపతః, రుద్రశ్చ పరమం తోషం జఘామాసు మహాయసాః. సంవర్త రాజర్షి యొక్క శిష్యుడు మరుత్తుడు. అతడు శత్రుపురములను కూడా జయించడంలో కూడా చాలా సమర్థత కలిగి ఉన్నవాడు, అందులో ఖ్యాతి కూడా ఎక్కినవాడు. అతడు ఆ యజ్ఞానికి కావలసిన పదార్థాలన్నిటినీ కూడా సమకూర్చాడు. అధ యజ్ఞే సమాప్తే తు ప్రీతః పరమయా యుధా, ఉమాపతిర్ద్విజాన్ సర్వాన్ ఉవాచ ఇల సన్నిధౌ. తర్వాత బుధుడి యొక్క ఆశ్రమ దగ్గరలోనే అశ్వమేధ యాగం జరిగింది. మహాయశస్వి అయిన పరమేశ్వరుడు అందులకు ఎంతో సంతుష్టుడయ్యాడు. యజ్ఞం పూర్తయిపోయిన తర్వాత చాలా ప్రసన్నుడై ఉమాపతి పరమ ప్రీతితో ఇల మహారాజు సమక్షంలో బ్రాహ్మణులందరితో కూడా ఇలా మళ్ళీ మాట్లాడాడు. దానికి ముందు ఏం చెప్పాడు? ఇక్కడ స్త్రీ రూపాన్ని విడిచిపెట్టడం తప్ప ఇంకేదన్నా అడుగు అని చెప్పాడంటే అది అసాధ్యము అని. ఇక్కడ మళ్ళీ ఆ యజ్ఞానికి సంతృష్టి చెంది ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ప్రీతోస్మి హయమేధేన భక్త్యా చ ద్విజసత్తమాః, అస్య బాక్లీపతేశ్చైవ కిం కరోమి ప్రియం శుభం. ఓ ద్విజసత్తముల్లారా, భక్తి శ్రద్ధలతో మీరు చేసిన అశ్వమేధ యాగానికి నేనెంతో ప్రీతి చెందాను. ఇప్పుడు ఈ ఇలా మహారాజుకి ప్రియముల్ని శుభముల్ని కూర్చడానికి నేనేం చేయాలంటే, ఏ కోరికతో ఇది చేపించారా, కోరిక ఏంటి అన్నాడు. తథా వదతి దేవేశే ద్విజాస్తేషు సమాహితాః, ప్రసాదయంతి దేవేశాం యదా స్యాత్ పురుషస్త్విలా. పరమేశ్వరుడు ఇలా చెప్పిన వెంటనే ఆ ద్విజులందరూ కూడా ఏకాగ్ర అంటే అందరి మనసులో ఒకటే తలంపు ఉంది. పైగా ఈ క్రతువు చేపట్టిందే ఎందుకు అంటే ఇలా మహారాజు కోసమే. అందుకుని ఏకాగ్ర చిత్తులై వాళ్ళందరూ కూడా ఇలాదేవి శాశ్వతంగా పురుష లక్షణాలను పొందునట్లుగా, ఇలా మహారాజుగా ఉండేటట్లుగా, మళ్ళీ స్త్రీగా అవ్వకుండా అనుగ్రహించండి అని ఆ మహాదేవుణ్ణి వేడుకున్నారు. తతః ప్రీతో మహాదేవః పురుషత్వం దధో పునః, ఇలా ఏషా మహాతేజ దత్వా చ అంతరధీయత. అప్పుడు పరమేశ్వరుడు ఎంతో ప్రసన్నుడై ఇలాదేవికి శాశ్వతంగా పురుషత్వాన్ని ప్రసాదించి తర్వాత మహా తేజస్వి అక్కడి నుంచి పరమాత్మ అంతర్ధానమయ్యాడు. నివృత్తే హయమేధీతు గతాశ్చ దర్శనం హరః, యథాగతం ద్విజాః సర్వే యగచ్చన్ దీర్ఘదర్శినః. హయమేధము ముగిన తర్వాత అశ్వమేధ యాగం అయిపోయిన తర్వాత హరుడు అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయిన తర్వాత దీర్ఘదర్శనులైన బ్రాహ్మణ ప్రవరులు అందరూ కూడా తమ తమ స్థానాలకు మళ్ళీ వెళ్ళిపోయారు. అంటే భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, ధర్మాన్ని పట్టుకుని ఉండాలి.
దుర్లభమైనది కూడా నీకు సులభంగా లభిస్తుంది. నీలో అంతలాగా త్రికరణ శుద్ధిగా సంకల్పం ఉంటే, దానికి తగ్గట్టుగా నువ్వు చెయ్యగలిగితేనే అది సాధ్యమవుతుంది. ఎలా అయితే పరమాత్మ ఇవ్వలేనిది, పరమాత్మ తీయలేనిది ఏదీ లేదు. రాజా తు బాహ్లీముత్సృజ్య మధ్యదేశే హ్యనుత్తమం నివేశయామాస పురం ప్రతిష్టానం యశస్కరం. తర్వాత ఇల మహారాజు బాహ్లీక దేశ పరిపాలన భారాన్ని తన జ్యేష్ఠుడైన శశబిందువుకి అప్పగించేశాడు. తర్వాత అతడు ఆ దేశాన్ని వీడి మధ్య దేశంలో ఆ ప్రతిష్టానపురాన్ని చేసుకున్నాడు. ఇది ప్రయాగకి కాస్త తూర్పు దిశలో ఉంటుంది, గంగా నది తీరం దగ్గర. అందుకే దీనికి ఇప్పటికీ కూడా జుసి అటి ప్రతిష్టానపురము అంట. అప్పట్లో ప్రతిష్టానపురం, ఇప్పుడు జూసియే అంటారు. ఆ తీరంలో, గంగా నది తీరంలో ఉండే ప్రదేశం. అక్కడ ప్రతిష్టానపురాన్ని నిర్మింపజేసుకుని అక్కడ ఇల మహారాజు నివసించటం మొదలుపెట్టాడు. శశబిందుస్తు రాజర్షి బాహ్లిం పరపురంజయ ప్రతిష్టానే ఇలో రాజా ప్రజాపతి సుతోభని. ఈ ప్రతిష్టానపురం కూడా సర్వశ్రేష్టమైనది, కీర్తి ప్రతిష్టలకు ఆనవాలమైనది. పుర విజేత రాజర్షి అయిన శశబిందు బాహ్లిక దేశాన్ని పరిపాలిస్తున్నాడు. మహాబలశాలి అయిన ఇల మహారాజు ప్రతిష్టానపురంలో నివసిస్తున్నాడు. ఆయన దాన్ని పరిపాలిస్తున్నాడు. సకాలే ప్రాప్తవాన్ లోకం ఇలా బ్రాహ్మణ్ అనుత్తమం ఐలహ పురూరవ రాజా ప్రతిష్టానం అవాప్తవాన్. కొంతకాలం తర్వాత ఆ ఇల మహారాజు కాలధర్మం చెందాడు, సర్వోత్తమైన బ్రహ్మలోకానికి చేరుకున్నాడు. తర్వాత ఇల మహారాజు అదే ఇలాదేవి యొక్క పుత్రుడైన పురూరవుడు ప్రతిష్టానపురానికి రాజయ్యాడు. ఈదృశోహ్య అశ్వమేధస్య ప్రభావః పురుషర్షభౌ స్త్రీభూతః పౌరుషం లేభే యచ్చాన్యదపి దుర్లభం. పురుష శ్రేష్ఠుడైన లక్ష్మణ భర్తులారా, అశ్వమేధయాగ ప్రభావము నిరుపమానమైనది, అంటే చాలా గొప్పది, అది సామాన్యమైనది కాదు. దాని వైశిష్టంతో స్త్రీ రూపంలో ఉన్న ఇల మహారాజు శాశ్వతంగా స్త్రీ రూపాన్ని కూడా కోల్పోయి పురుష రూపాన్ని పొందాడు. ఇది అందరికీ సాధ్యము కాదు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 90 సర్గ సంపూర్ణం.